మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఈ సంఘటన జరిగింది కేరళలో. ఈ సంఘటన చూస్తే మీకు 2023లో బెదుర్లంక మూవీ టైపులో జరిగింది ఈ సంఘటన. ఈ సంఘటన తెలుసుకున్న తర్వాత నిజంగా అంటే మీరు కూడా షాక్ అవ్వడం పక్క. కేరళలోని ఇడుక్కు జిల్లా కంచనకాకనం ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. కనత్ కృష్ణన్ అనే వ్యక్తిని, అదేవిధంగా తన భార్య సుశీలని, అదేవిధంగా తన కొడుకుని, కుమార్తెని, ఈ నలుగురిని ఇద్దరు వ్యక్తులు హతమార్చారు. హతమార్చడానికి ముఖ్య కారణం మనం ఒక 1 year వెనక్కి వెళ్ళాల్సిందే. అయితే ఇక్కడ కనత కృష్ణన్ అనే వ్యక్తి ఒక సాధారణ వ్యక్తి. అయితే అతనికి కనత్ కృష్ణన్ అనే వ్యక్తికి వాళ్ళ ఊరిలో పెద్దగా ఏమీ తెలియదు. కానీ అక్కడ ఊర్లో ఉన్న ఇద్దరు తెలివైన పెద్ద మనుషులు, నువ్వు వేరే ఊరు నుంచి వచ్చావు ఇక్కడికి కాబట్టి నీ గురించి పెద్దగా తెలియదు, మేము నిన్ను ఈ ఊరికి ఏ విధంగా పరిచయం చేస్తామంటే, నువ్వు ఒక మంత్రగాడివి, నువ్వు ఆడపిల్లని వశీకరణ చేసుకోవడానికి నువ్వు మందు పెడుతున్నావు, పెళ్ళైన పిల్లలు కాని జంటలకి నువ్వు పెట్టిన మందు పెడితే పిల్లలు అవుతారు, ఇలా నచ్చిన అమ్మాయిని వశీకరణ చేసుకోవచ్చు, ఎలాంటి సమస్యలున్నా పోవచ్చు అని ఈ కనత్ కృష్ణను ఇద్దరు ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులు ఇతనికి ఒక మంత్రగాని లాగా ఊరిలో పరిచయం చేయించారు. అయితే ఈ కనత్ కృష్ణన్ దగ్గరికి ఆ ఊర్లో ఇద్దరు పెద్ద మనుషులు వాళ్ళ పిల్లల్ని తొలకపోతే ఇతడి దగ్గరికి, ఇతడు ఏం చేయకుండా మంచిగా చేశాడు, అతనితో చాలా మంచి రిజల్ట్ ఉంది, ఖచ్చితంగా అతని దగ్గరికి పోండి అని ఆ ఊర్లో ఉన్న పెద్దలు చెప్పడంతో ఆ ఒక్క న్యూస్ ఊర్లో పక్కలే కాకుండా ఆ ప్రాంతం మొత్తం వైరల్గా మారింది. దాంతో ఎక్కడున్న ప్రజలు కూడా అందరూ కనత్ కృష్ణన్ దగ్గరికి వచ్చేవారు. తను అన్ని విధాలుగా తనకు ఏ విధంగా తెలియకుండా కూడా ఏదో విధంగా చెప్పి బాగా డబ్బు సంపాదించాడు. ఇలా సంపాదిస్తున్న నేపథ్యంలోనే లిబిస్, అనీస్ అనే ఇద్దరు వ్యక్తులు ఒక ఆంటీ మీద ప్రేమ పెంచుకొని ఈ కనత్ కృష్ణన్ దగ్గరికి వచ్చారు. అయితే కనత్ కృష్ణను లిబిస్ అనీస్కు ఏమని చెప్పాడంటే, మీరు నేను చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా మీకు ఆమె మీ ఒళ్ళో వాలిపోతుంది, మీరు చెప్పినట్టు చేస్తుంది అని కనత్ కృష్ణన్ చెప్పాడు. అప్పుడు లిబిస్ అనీస్ నిజంగా ఆశ్చర్యపోయారు. నువ్వు చెప్పినట్టు మేము చేస్తాం, అనుకునేది నెరవేరితే చాలు స్వామి అని కనత్ కృష్ణన్ అడిగిన 5 లక్షల రూపాయలు అప్పు చేసి మరీ తెచ్చించారు. అయితే ఇక్కడ లిబిస్ అనీస్ అనే వ్యక్తులు ఒక డబ్బున్న మహిళను ఇష్టపడ్డారు. ఆమెకు పెళ్ళయింది, ఆమె హస్బెండ్ చాలా డబ్బున్న కోటీశ్వరుడు. దాంతో ఆమెని వీళ్ళిద్దరు లైన్లో పెట్టుకుంటే నచ్చినంత డబ్బు వస్తుంది, మనం నచ్చినట్టు ఆ మనీ వాడుకోవచ్చు, మనకి అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని వీళ్ళ కళ్ళు ఆ యొక్క ఆంటీపై పడింది. దాంతో ఆ ఊర్లో ఫేమస్ అయిన కనత్ కృష్ణను లిబిస్ అనీస్ అనే ఇద్దరు వ్యక్తులు దాదాపుగా 5 లక్షల రూపాయల వరకు ఇచ్చారు. రకరకాల విషయాలు చెప్పాడు, తను చెప్పినటువన్నీ పాటించాలని అన్నీ కూడా వివరించి లిబిస్ అనీస్కి కనత్ కృష్ణన్ చెప్పాడు. ఆ విధంగానే దాదాపు 3 నెలల వరకు పాటించారు. కానీ ఎలాంటి రిజల్ట్ లేదు. అసలు రిజల్ట్ ఉంది కనత్ కృష్ణన్ దగ్గర ఏమైనా ఉంటే కదా, వాళ్ళ ఊర్లో ఉన్న ఇద్దరు పెద్దలు పార్ట్నర్స్ అయ్యి ఇతడిని వేపారు అంటే మంత్రగాడు అని. తన దగ్గర ఎలాంటి మంత్రం లేదు, తంత్రం లేదు, జస్ట్ అలా న్యూస్ స్ప్రెడ్ చేయడంతో అతను ఫేమస్ అయ్యి అందరూ అతని దగ్గరికి వచ్చి బాగా డబ్బు సంపాదించాడు. ఊర్లో వాళ్ళు ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ చేసుకున్నారు. ఇది బాగానే ఉంది. అయితే కనత్ కృష్ణను లిబిస్ అనీస్ అనే ఇద్దరు వ్యక్తులకి అంత డబ్బు ఖర్చు పెట్టి 3 నెలల వరకు చేసిన ఎలాంటి ఫలితం రాకపోవడంతో వాళ్ళకు విసుగు చెంది ఇతడి దగ్గర ఎలాంటి ఫలితం లేదు, పక్కా మోసం, పెద్ద ఫ్రాడ్ అని అప్పుడు నిదానంగా కొంచెం తెలుసుకుంటూ వచ్చేసరికి క్లియర్గా అన్నీ బయటకు వచ్చాయి. వీడు పెద్ద మోసగాడు అనేసి వాళ్ళకి అర్థమైంది. చాలా రకాలుగా డబ్బులైతే వసూలు చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఏ విధంగా కూడా కనత్ కృష్ణన్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఎందుకంటే నేను ఇప్పటివరకు చాలా మందికి చేశాను, చాలా వరకు అయ్యలేవు. కాకపోతే మీరు నిజాయితీగా
నన్ను చెప్పిన పనులు మీరు పాటించలేదు, అందుకే మీకు జరగలేదని చెప్పాడు. కానీ ఇవన్నీ వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళకి నెత్తికెక్కింది. ఎందుకంటే వాళ్ళు అప్పు తెచ్చి మరి ఆమెను లొంగ తీసుకోవడానికి వీళ్ళు చేసే ప్రయత్నంలో ఎలాంటి రిజల్ట్ రాకపోవడంతో తిక్కలేసి ఇద్దరు ఒక 2 నెలల దాకా వెయిట్ చేసి డబ్బులు ఇవ్వకపోవడంతో ఫుల్గా మందు తాగి అర్ధరాత్రి 1 గంట సమయంలో సప్పుడు చేయడం ఇంట్లోకి వచ్చుకుపోయి కాసి వాళ్ళు తెచ్చుకున్న తాగిన సీసాలు తీసుకొచ్చి నలుగురు పైగేసి ఏ విధంగా పడితే ఆ విధంగా డ్రింక్ చేసి వచ్చి కొట్టి వాళ్ళ నలుగురిని కూడా కన్నత్ కృష్ణను, తన భార్య సుశీలను, తన కొడుకు అర్జున్ను, తన కుమార్తె హర్షను నలుగురిని కూడా చంపేయడం జరిగింది. అయితే ఇక్కడ లిబీసు దొరికిపోయాడు, అనీసు తప్పించుకున్నాడు. చూసారా మిత్రులారా, పిదుర్లంక టైప్లో ఈ స్టోరీ అయితే జరిగింది. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి.